హలో ఎవ్రీవన్. అన్నంలోకైనా, నాన్స్‌లోకైనా ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసమైతే ముందుగా చికెన్‌ని 2, 3 సార్లు వాష్ చేసుకొని తర్వాత ఉప్పు, నిమ్మరసం వేసి ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కనుంచుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్‌లో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ వేసి చాలా స్మూత్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, దాచిన చెక్క, స్టార్ ఫ్లవర్, లవంగాలు, ఇలాచి, కస్తూరి మేతి ఇలా క్రష్ చేసి వేసుకోవాలి. తర్వాత చాలా చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో చికెన్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పిండేసి తీసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి ఒక 2 to 3 minutes బాగా ఫ్రై చేయాలి. చికెన్లో నుండి వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత స్టవ్ సిమ్లోకి చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ పేస్ట్ యాడ్ చేయగానే చికెన్ లుక్ మొత్తం మారిపోయింది. చూడ్డానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది చిల్లీ చికెన్. రెగ్యులర్గా చేసుకునే చికెన్ కన్నా ఈ చికెన్ చాలా టేస్టీగా ఉంది. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చికెన్ నుండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు బాగా ఉడికించుకొని తర్వాత 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. స్పైసీ ఎక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కారం అయితే అస్సలు వేయకూడదు. కారం వేస్తే మళ్ళీ టేస్ట్ రెగ్యులర్ చికెన్ లాగా మారిపోతుంది. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.